మీరు కన్సల్టెంట్కి వెళ్ళినప్పుడు మీకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి వాళ్ళకి. కానీ మీ అడ్వాంటేజ్ మీకు ఎస్పీఆర్ఓ తెలుసు, వాళ్ళకి ఎస్పీఆర్ఓ తెలదండి. అదే అడ్వాంటేజ్ మీకు. యూజర్కి వీక్నెస్ ఎస్పీఆర్ఓ తెలదండి, మీకు ఎస్పీఆర్ఓ వచ్చు. కానీ మీకన్నా ఎక్కువ ఫంక్షనల్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. ఫంక్షనల్ కన్సల్టెంట్స్గా యూజర్స్ మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారండి? ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్కి ఇన్ అండ్ అవుట్ ప్రాసెస్ తెలుస్తుందండి. మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి ఇండస్ట్రీస్లో. సాధారణంగా యూజర్స్ అబ్జర్వ్ చేశారు లేదో, కన్సల్టెంట్ ఎవరో కూడా 1 ఇయర్ నుంచి ప్రాజెక్ట్లో ఉండరు, కంపెనీస్లో ఉండరు. కానీ యూజర్స్ 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా అదే కంపెనీలో ఉండిపోతారు. చూసారండి? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీరు చూసుంటారు మీ కోకోకోలలో. చాలామంది యూజర్స్గా వర్క్ చేస్తూ ఉంటారండి. 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అదే కంపెనీలో ఉన్న వాళ్ళు ఉంటారండి చాలామంది. వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ ప్రాసెస్ తెలుస్తుందండి. మరి అలాంటి సందర్భాల్లో మనం ఎంత రెడీ అయ్యాలండి ఒక కన్సల్టెంట్గా? ఈరోజు మీకు అడ్వాన్స్ లెవెల్గా మాట్లాడుతున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే అది ప్రిపేర్ అవ్వాలని. మీరు ఫస్ట్ మనకి చాలా స్మూత్గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చరు, డెఫినేషన్, అసైన్మెంటు, స్మూత్నెస్. అక్కడ నుంచి బిజినెస్ ప్రాసెస్ మాట్లాడుతూ నేర్చుకున్నారు. అక్కడ నుంచి అడ్వాన్స్ లెవెల్లో అంటే ఒక ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసి వితౌట్ ఎనీబడి హెల్ప్ హ్యాండిల్ చేసే విధానం మీకు నేను చెప్తున్నాను అండి. యూజర్కి వెరీ గుడ్ నాలెడ్జ్ ఉంటుందండి. ఎలాంటి నాలెడ్జ్ అంటే యూజర్కి ఇన్ అండ్ అవుట్ తెలుస్తుందండి. ఎస్డి ప్రాసెస్లో ఎస్డి యూజర్కి, ఎస్డికి ఎంఎంకి, ఫైనాన్స్ అందరికన్నా ఎక్కువ నాలెడ్జ్ ఫైనాన్స్ పీపుల్ అండి. చాలా నాలెడ్జ్ ఉంటుంది ఫైనాన్స్ పీపుల్కి. ఫైనాన్స్ మాడ్యూల్ అక్కడే కష్టం అండి. చాలామంది నేర్చుకుని 3 ఇయర్స్ పెట్టిన వెళ్తారు. అక్కడ ఫైనాన్స్ వాళ్ళు 15 సంవత్సరాలు ఉంటారండి. వాళ్ళు మాట్లాడే టెక్నాలజీకి చాలామంది హ్యాండ్సప్ అయిపోతూ ఉంటారు ఫైనాన్స్ కన్సల్టెంట్స్. కానీ మీ మాడ్యూల్ చాలా ఈజీ అండి. ఎంఎం కన్నా ఈజీ చెప్పాలంటే మీ మాడ్యూల్ కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. బట్ అయితే ఒక బిజినెస్ ప్రాసెస్ మాట్లాడుతూ మాత్రం మీ కన్సల్టెంట్స్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. సో ఇదంతా ఎందుకు మాట్లాడానంటే నేను ఇప్పుడు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో ఆ టాపిక్ వస్తుందండి. ఇప్పుడు అకౌంటింగ్ డిటర్మినేషన్ అండి, అసైన్మెంట్ ఆఫ్ కాస్టింగ్ అండి, అసైన్మెంట్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ కాస్టింగ్. ఇక్కడ మనం చేయాలండి, ఇప్పుడు చేస్తాం. ఇక్కడ ఈ ఒక్క టాపిక్ మాట్లాడాక ఇదండి ఈ అసైన్మెంట్ ఆఫ్ అకౌంట్స్ కాస్టింగ్ అంటే ఒక ఎస్డి మాడ్యూల్లో ఒక కస్టమర్ మాస్టర్ని క్రియేట్ చేసి, ఒక ఎంక్వైరీ చేసి, ఒక కొటేషన్ చేసి, ఒక సేల్స్ ఆర్డర్ చేసి బిల్లింగ్ డాక్యుమెంట్కి వెళ్తుంది. వాట్ ఎవర్ ద బిల్లింగ్ డాక్యుమెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఎస్డి టు ఎఫ్ఐకి ఫ్లో అవుతాయండి. దాన్నే అసైన్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ కాస్టింగ్. ఇది ఎక్కడికి రిఫ్లెక్ట్ అవుతుందండి? ఇది చందు గారు, మురళీకృష్ణ గారు, రెవెన్యూ జిఎల్ అకౌంట్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? అకౌంట్స్ అండ్ కాస్టింగ్ కోపా అన్నారు. ఇంటిగ్రేషన్ ఎస్డిఎఫ్ఐ వికేఓఏలో రిఫ్లెక్ట్ అవుతుందండి. ఇంటిగ్రేషన్ రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్, రెవెన్యూ అకౌంటింగ్ డిటర్మినేషన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. రెవెన్యూ అకౌంటింగ్ డిటర్మినేషన్. ఈ రెవెన్యూ అకౌంటింగ్ డిటర్మినేషన్స్లో మనకి నార్మల్గా ఇక్కడ చాలా ఉంటాయండి. రికన్సిలేషన్ అకౌంట్ డిటర్మినేషన్, రికన్సిలైజేషన్ అకౌంట్ డిటర్మినేషన్, తర్వాత రెవెన్యూ క్యాష్ అకౌంట్ డిటర్మినేషన్, క్యాష్ అకౌంట్ డిటర్మినేషన్. ఇవన్నీ కూడా ఏంటండి? అకౌంట్, క్యాష్ అకౌంట్, రెవెన్యూ, ఇవన్నీ కూడా ఏంటండి? ఒక ఎస్డి మాడ్యూల్కి వాట్ ఎవర్ ఆఫ్ ద సేల్స్ ఆర్డర్లో ఎస్డి మాడ్యూల్ నుంచి ఎఫ్ఐకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అప్పుడు ఒక జిఎల్ అకౌంట్స్ రూపంలో అరైజ్ అవుతాయి. ఆ అరైజ్ అవడానికి అకౌంటింగ్ కీస్ అవసరం ఉంటాయి. ఈఆర్ఎల్, ఈఆర్ఎఫ్, ఫ్రైట్ రెవెన్యూ, సేల్స్ రెవెన్యూ, క్యాష్ అండ్ డిస్కౌంటెడ్స్, చార్జెస్, సర్చార్జెస్, ఇవన్నీ ఏమంటారండి? అకౌంటింగ్ కీస్ అంటారండి. అకౌంటింగ్ కీస్. రెవెన్యూ అకౌంటింగ్ డిటర్మినేషన్, రికన్సిలేషన్ అకౌంటింగ్ డిటర్మినేషన్ అండ్ రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్. రికన్సిలేషన్ అకౌంటింగ్ డిటర్మినేషన్, రికన్సిలేషన్ అకౌంట్ ఏంటండి? ఇది రికన్సిలేషన్ అంటే రికన్సిలేషన్ అకౌంట్. జిఎల్ అకౌంటే, మీకు జిఎల్ అకౌంట్స్ గురించి మాట్లాడుకున్నారు, కానీ ఇది జిఎల్ అకౌంట్ కాదండి, ఆల్టర్నేటివ్ జిఎల్ అకౌంట్. మీకు కస్టమర్స్ ఉన్నారండి, ఒక 5000 కస్టమర్స్. ప్రతి ఇన్వాయిస్ పోస్టింగ్ జరగాలంటే ఒక రికన్సిలేషన్ అకౌంట్ కావాలండి ఎస్ఐపిలో. మీకు 5000 కస్టమర్స్ ఉన్నారండి, మీకు ఇప్పుడు కస్టమర్ గురించి మాట్లాడాను ఆల్రెడీ అయిపోయింది కస్టమర్ ప్రాసెస్.
కస్టమర్స్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ చూడండి, నేను మాట్లాడాను ఇక్కడ కస్టమర్స్ గురించి. లోకల్ ఫారెన్, ఇక్కడ లోకల్ వచ్చి 4000 ఉన్నారండి. 5000 ఒక 1000 వచ్చి ఫారెన్. ఇది గ్రూప్ అండి. ఈ గ్రూప్ అండర్లో లోకల్ కస్టమర్స్, ఈ గ్రూప్ అండర్లో ఫారెన్ కస్టమర్స్ ఒక 5000 ఉన్నారనుకోండి. లోకల్ కస్టమర్ గ్రూప్కి ఒక రికన్సిలేషన్, ఫారెన్ కస్టమర్ గ్రూప్కి ఒక రికన్సిలేషన్. అదే ఇదండి. రికన్సిలేషన్ అకౌంట్ ఈజ్ నాట్ ఏ GL account, alternative GL account. Any invoice postings for customer invoices, ఫైనాన్స్ కన్సల్టెంట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాడండి. ఒక కస్టమర్ ఇన్వాయిస్ $1000తో పోస్ట్ చేసినప్పుడు దాంట్లో డిఫెక్ట్ ఐటమ్స్ ఉన్నప్పుడు రిటర్న్ చేస్తాం. సేల్స్ రిటర్న్స్ మేబీ $200 రిటర్న్ చేస్తాం. ఒక అమెజాన్లో బుక్ చేసుకుంటారు మీరు ఒక యాపిల్ ఫోన్ $1000, అది లేకపోతే ఒక సమ్ ఐటమ్స్ బుక్ చేసుకుంటారు $1000. సమ్ స్క్రాచెస్ డిఫెక్ట్స్ ఉంటాయి, అప్ టు ద మార్క్ రీచ్ అవ్వకపోవడం వల్ల. సో $200 రిటర్న్ చేస్తారు. ఆప్షన్ ఉంటుంది ఈ కామర్స్లో, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో. $800కి ఇన్వాయిస్ పోస్ట్ చేసుకుంటారు అమెజాన్లో SAP ఉంటే కనుక. అదే దాన్నే ఇన్కమింగ్ పేమెంట్ అంటారు. ఇన్కమింగ్ పేమెంట్. ఆ ఇన్కమింగ్ పేమెంట్ సేల్స్ ఆర్డర్లోకి వెళ్తుందండి. మరి MMలో ఏం చేస్తారండి? ఒక సప్లయర్ మాస్టర్ ఒక $1000 పర్చేజ్ చేసినప్పుడు ఒక $300 మనకు పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయి. అప్పుడు $700కి పోస్ట్ చేస్తారండి. దాన్ని ఏమంటారండి? ఏమంటారు సార్? అవుట్ గోయింగ్ పేమెంట్ అంటారండి. అవుట్ గోయింగ్ పేమెంట్. అవుట్ గోయింగ్ పేమెంట్ ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడికి వెళ్తుంది సార్? చందు గారు, పర్చేజ్ ఆర్డర్కి వెళ్తుందండి, మాడ్యూల్. మరి ఇన్కమింగ్ అది సప్లయర్ మాస్టర్. S4 HANAలో సప్లయర్ మాస్టర్ అంటారండి, వెండర్ మాస్టర్ని. ఇన్కమింగ్ పేమెంట్ మీ మాడ్యూల్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఇన్కమింగ్ పేమెంట్ ఎక్కడికి వెళ్తుందండి? సేల్స్ ఆర్డర్లోకి వెళ్తుంది. ఒక SDలో ఒక సేల్స్ బిల్లింగ్ డాక్యుమెంట్లో SD మాడ్యూల్లో SD నుంచి FIకి వెళ్తుందండి. దాన్నే రెవెన్యూ అకౌంటింగ్ డిటర్మినేషన్. ఇక్కడ GL అకౌంట్స్ అవసరం ఉంటాయండి. రికన్సిలేషన్ ఒక బైపాస్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినప్పుడు క్యాష్ అకౌంట్ డిటర్మినేషన్. ఇవన్నీ కూడా అసైన్మెంట్ ఆఫ్ అకౌంట్స్ కాస్టింగ్స్లోకి వస్తాయండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది ఇంటిగ్రేషన్స్తో లింక్ అయి ఉంటుంది. ఇది సాధారణంగా చాలా మంది స్కిప్పింగ్ ఉంటుంది. అక్కడ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇక్కడ మాట్లాడరు. ఇక్కడ ఎందుకు ఇలా మాట్లాడారంటే మీరు FI నేర్చుకున్నారు కాబట్టి మాట్లాడచ్చు మీ దగ్గర. అదే FI నేర్చుకోలేదు అనుకోండి, మీరు ఇది గురించి మాట్లాడితే మీకు అర్థమవుతుంది. చూడండి, ఒక SD మాడ్యూల్కి ఎన్ని లింక్స్ ఉంటాయి. ఒక FI రావటం, MM రావటం, మీకు 1 వీక్ క్లాసెస్ మనకు అవసరం లేదనుకుంటారు. అది అంతా కూడా టర్న్ అవుతూ ఉంటుందండి ప్రాజెక్ట్ అంతా కూడా. ఆ రెండు చాలా లూప్ హోల్స్ అండి మొత్తం ప్రాజెక్ట్కి నేను చెప్పినవి. ఆ తర్వాత ప్రాజెక్ట్లోకి వెళ్ళి తెలుస్తుందండి దాని వాల్యూ అనేది. అక్కడ అర్థమవుతుంది మీకు. యాక్చువల్గా FI మాకు ఎందుకు, SD కదా, మేము SD నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటాం. కాదండి, మీరు చేసిన వాళ్ళకి FI MM సెట్టింగ్ చేయని వాళ్ళకి డిఫరెన్షియేషన్ ఉంటుంది. నాలెడ్జ్లో మైండ్ సెట్లో ఒక ఇంప్లిమెంటర్గా వెళ్తున్నప్పుడు నాలెడ్జ్ డిఫరెంట్ ఉంటుంది. ఒక బిజినెస్ ప్రాసెస్లో క్లయింట్స్తో చాలా కాన్ఫిడెన్స్గా మాట్లాడగలరు. ఓకేనా? ఇది అకౌంటింగ్ డిటర్మినేషన్. అర్థమైందా సార్ ఈ ప్రాసెస్? అర్థమైందండి? ఎస్ సార్, క్లియర్. మిగతా వాళ్ళకి ఏంటి సార్? మాట్లాడండి సార్. మిగతా వాళ్ళు ప్రాజెక్ట్కి వెళ్ళరా? ఇంకా మాట్లాడండి సార్ మీరు కూడా అందరూ. ఇది ఒక టీం అండి, గ్రూప్. ఇది చెప్పండి సార్. ఒక్కసారి రికన్సిలేషన్ అకౌంట్ డిటర్మినేషన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే అండి. రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఒక ఇన్వాయిసెస్ పోస్ట్ చేయాలంటే కస్టమర్కి కంపెనీ కోడ్ డేటాలో రీకాన్ అకౌంట్ని ఇవ్వాలండి. అప్పుడే ఇన్వాయిస్ పోస్ట్ అవుతుంది. ఇన్వాయిస్ పోస్టింగ్ అంటే ఒక కస్టమర్ మాస్టర్లో ఇన్వాయిస్ రావాలి అంటే సేల్స్ ఆర్డర్లో FI వాళ్ళు ఇన్వాయిస్ పోస్ట్ చేయాలండి. ఆ FI వాళ్ళు ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే ఒక సేల్స్ అకౌంట్, ఒక కస్టమర్ అకౌంట్ కావాలి. కస్టమర్ ఈజ్ ద బిజినెస్ పార్ట్నర్. ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నప్పుడు కంపెనీ కోడ్ డేటా అని ఉంటుందండి. మన కస్టమర్ మాస్టర్ డేటా చేస్తున్నప్పుడు BPలో కంపెనీ కోడ్ డేటా ఉంటుంది. అక్కడ మన రికన్సిలేషన్ అకౌంట్ని ఇవ్వాలండి. మీకు 5000 కస్టమర్స్ ఉన్నారండి. మీకు ఇక్కడ మీకు 2 గ్రూపులు చేశారు. లోకల్, ఫారెన్. లోకల్ అండర్ మేబీ 4000. లోకల్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది, ఇండియన్ కంపెనీ కాబట్టి. ఫారెన్ మేబీ కంపల్సరీ ఏ SAP క్లయింట్స్ కన్నా ఫారెన్ బిజినెస్ కామన్. అదే ఫారెన్ కస్టమర్స్. అప్పుడు ఈ రికన్సిలేషన్ అకౌంట్ 5000 కస్టమర్స్కి 4000 లోకల్కి ఒక రికన్సిలేషన్ ఇస్తామండి.
ఆ కంపెనీ కోడ్ డేటాలో రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వకపోతే ఇన్వాయిస్ ఎస్డీలోకి రాదండి. అదే రికన్సిలేషన్ అకౌంట్. ఈ రెవెన్యూ అకౌంటింగ్ డిటర్మినేషన్ అనేది ఇంటిగ్రేషన్లో ఒక ఎస్డీని ఎఫ్ఐని ఎక్స్పెన్సెస్ని రెవెన్యూని ఇక్కడ లింక్ చేస్తాం, దాన్నే రెవెన్యూ. క్యాష్ అకౌంట్ అంటే చార్జెస్ ఎక్స్పెన్సెస్ అన్ని ఈ క్యాష్ అకౌంట్ డిటర్మినేషన్. ఈ రికన్సిలేషన్ అకౌంట్ అనేది జిఎల్ అకౌంట్ కాదండి, ఆల్టర్నేటివ్ జిఎల్ అకౌంట్. ఇది జిఎల్ అకౌంట్లోకి రాదండి. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ చేస్తున్నప్పుడు ఎస్ఏపి ఫైనాన్స్ మాడ్యూల్లో ఇప్పుడు మీకు వెరీ క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక సర్వర్లో ఒకే ఒక పాయింట్ చెప్పాక దాన్ని మనం నెక్స్ట్ మన కన్ఫిగరేషన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు జిఎల్ అకౌంట్స్ మీరు అందరూ కూడా ఎఫ్ఐ నేర్చుకున్నారండి. అందరూ కూడా ఎఫ్ఐ నేర్చుకున్నప్పుడు నేను సర్వర్లోకి వెళ్తున్నానండి. సో మీరందరూ ఎఫ్ఐ నేర్చుకున్నప్పుడు జిఎల్ అకౌంట్స్ని ఎక్కడ క్రియేట్ చేస్తారండి? ఐడియా ఉందా? మర్చిపోయారా? FS00 సార్. FS00. సో ఫైన్, మన కంపెనీ కోడ్ ఏంటండి? LG1 LG ప్రైవేట్ లిమిటెడ్ LG1. చాలా జిఎల్ అకౌంట్స్ మనం ఒక 4-5 జిఎల్ అకౌంట్స్ చేసుంటాం మేబీ. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇక్కడ క్లియర్గా అర్థం అవుద్దండి. ఇక్కడ చూడండి, ఇది మనది LG1 నాదే కదండి, మనదే కదా కంపెనీ కూడా LG1 ఇదే కదండి. LG1 ఇదే కదా సార్ నాది, ఇదే కదా. సేమ్ ఎంత దారుణం అండి. LG2 ఎవరు చేశారని. LG1 సార్. ఓకే ఫైన్. సో ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇక్కడ కరెక్ట్గా చూడండి. కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటండి? అది ఏ అకౌంట్లో ట్రీట్ అవుతుంది తెలుసండి? కస్టమర్ రికన్సిలేషన్ ఈజ్ అసెట్. గుర్తుంచుకోండి మీరు SD కన్సల్టెంట్గా. వెండర్ MM కన్సల్టెంట్. వెండర్ రికన్సిలేషన్ లయబిలిటీ. మనం అకౌంట్ గ్రూప్ చేసాం కదండి 4. ఇప్పుడు అసెట్ అంటే దేంట్లోకి వస్తుందండి? అసెట్ గ్రూప్ దేంట్లోకి వచ్చిందండి? 1000 చేసాం కదా ఇక్కడ మనం. 1001. ఇప్పుడు మనం రికన్సిలేషన్ అకౌంట్ చేయాలంటే ఎలా చేయాలండి? 1002. ఒక మీ రికన్సిలేషన్ అకౌంట్ చేస్తున్నానండి, జిఎల్ అకౌంట్ క్రియేట్. మనం ఏం తీసుకుంటామండి ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్కి? అసెట్ అండి, అంటే బ్యాలెన్స్ షీట్ అకౌంట్. తర్వాత అసెట్స్. ఇక్కడ ఒక కస్టమర్ అకౌంట్ చేస్తున్నానండి, కస్టమర్ రీకాన్ అంటారండి. కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇక్కడ చేసాక మీ జిఎల్ అకౌంట్ చేశానండి, మీరు చూసారు, మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇది ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ, షార్ట్ కీ 0001. ఇక్కడ జనరల్గా ఏం సెలెక్ట్ చేశారండి? ఇక్కడ ఐడియా ఉందా? మర్చిపోయారా మనీషా గారు? 5B01 కరెక్ట్. టెక్స్ట్ అండ్ అసైన్మెంట్. ఎస్ సార్. కానీ రికన్సిలేషన్ అకౌంట్కి ఇది సెలెక్ట్ చేయకూడదండి. దిస్ ఈజ్ నాట్ ఎ జిఎల్ అకౌంట్. ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం కోసం ఒక జిఎల్ అకౌంట్ ప్లేస్లో బైపాస్గా ఆల్టర్నేటివ్ జిఎల్ అకౌంట్ అండి. మనం ఇది సెలెక్ట్ చేయకూడదు. సెలెక్ట్ చేయకున్నప్పుడు మనం జిఎల్ అకౌంట్స్ చేస్తున్నప్పుడు అన్నీ కూడా ఈ కామన్గా ఇవన్నీ సెలెక్ట్ చేసామండి. కానీ ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ కస్టమర్ని సెలెక్ట్ చేయాలి. ఎంఎంఓలు చేసుకుంటున్నారు అనుకోండి, అసెట్స్లో లయబిలిటీస్లో చేస్తారు వాళ్ళు, అప్పుడు వెండర్స్ సెలెక్ట్ చేసుకుంటారండి. ఈ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నాక ఇది సెలెక్ట్ చేసుకుని ఈ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రికన్సిలేషన్ అకౌంట్ ఒకదానికి. మరి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ చాలా ఉన్నాయి కదండి. ఎప్పుడు YB01 అని చెప్తున్నారు వేరే అంటే స్పెషల్ కేసెస్లో ఏం సెలెక్ట్ చేస్తామండి? ఇక్కడ 67 YB67 అంటే ఏంటండి? ఇది రికన్సిలేషన్ అకౌంట్, ఒక జిఎల్ అకౌంట్. దిస్ ఈజ్ నాట్ ఎ జిఎల్ అకౌంట్, ఆల్టర్నేటివ్ జిఎల్ అకౌంట్. బట్ వాట్ కైండ్ ఆఫ్ జిఎల్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ విల్ కంట్రోల్ టు YB67. ECCలో మీకు G సిరీస్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇది YB, ECCలో G సిరీస్ ఉంటుంది, G067. ఇది కంట్రోల్ చేస్తుంది. సేవ్ చేస్తే ఒక ఎర్రర్ వస్తుందండి. చూడండి ఏమొచ్చింది సార్, చూడండి. Balances for reconciliation accounts only in local currency not defined. This is not a GL account. Don't select to this one.
దిస్ ఈస్ నాట్ ఎ జిఎల్ అకౌంట్, ఆల్టర్నేటివ్ జిఎల్ అకౌంట్. ఇప్పుడు సేవ్ అయిపోద్ది. అంత సెన్సిటివ్ అండి ఇది, చాలా కేర్ఫుల్ ఆన్ దట్. ఇప్పుడు ఆయన అడిగారు రెవెన్యూ అకౌంట్, రికన్సిలేషన్ అకౌంట్ డిటర్మినేషన్స్ ఇవన్నీ రెవెన్యూ అంటే ఈ జిఎల్ అకౌంట్, ఆల్టర్నేటివ్ జిఎల్ అకౌంట్ని మీ కస్టమర్ మాస్టర్ డేటా ఉంటుంది కదండి, రికన్సిలేషన్ అకౌంట్ ఉంటుంది, ఆ రికన్సిలేషన్ అకౌంట్ ఇది ఇవ్వాలండి అక్కడ. అప్పుడే మీ సేల్స్ ఆర్డర్కి వస్తుందండి. అర్థమైందండి సినారియో? అర్థమైంది సార్? మీరు ఎవరు అడిగారు పేరు నాకు సార్ అర్థమైంది సార్. అర్థమైందండి. జస్ట్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ సార్. అంటే ఇప్పుడు రికన్సిలేషన్ అనేది మనకి లోకల్ కస్టమర్ కి ఫారెన్ కస్టమర్ కి ఇద్దరికి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సెపరేట్ గా క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే లోకల్ కస్టమర్స్ వేరు, ఫారెన్ వేరు కదా. కరెక్ట్. మరి ఇప్పుడు అకౌంటబిలిటీ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? లోకల్, ఫారెన్కి వెళ్ళాలి బిజినెస్. కరెక్ట్. బికాస్ రీజన్ ఈజ్ అవర్ కరెన్సీస్ INR. యూ వాంట్ టు సీ ద మోర్ దాన్ అదర్ దాన్ కరెన్సీ రిపోర్ట్. హౌ టు సీ ledger and currency type settings? You want to see the USD report, you want to see the Canadian report, because your business is LG, you have more customers in local, foreign customers. How to see the USD report, how to see the Canadian report? So that is called INR currency. Local currency ni accept chedu. Ippudu local customers ni local ki reconciliation, foreign ki foreign ఇవ్వాలండి. అర్థమైంది సార్? అసలు reconciliation accounts ఎందుకండి? రికన్సిలేషన్ అకౌంట్స్ ఎందుకు చందు గారు? అర్థమైంది? ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టు బైపాస్ ద జిఎల్ అకౌంట్. అది ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూలో అడుగుతాడు మిమ్మల్ని. ఒకటి గుర్తుంచుకోండి మురళీకృష్ణ గారు, రికన్సిలేషన్ అకౌంట్ కస్టమర్ అంటే మీరు ఎప్పుడు ఫిక్స్ అయిపోండి మైండ్లో, అసెట్ అండి, అసెట్. ఎందుకంటే మీకు అకౌంటింగ్ రాదు కాబట్టి మైండ్లో ఉంచేసుకోండి, అసెట్ అండి. వెండర్స్ ఎంఎంఓలు ఏంటండి? లయబిలిటీ. అర్థమైందండి? ఓకే, అయిపోయింది ఇక్కడతో. బిజినెస్ ప్రాసెస్లో ఇది చాలా ఇంటిగ్రేషన్ తర్వాత మళ్ళీ ఇది ఇంటిగ్రేషన్ అప్పుడు మళ్ళీ వస్తుందండి ఇది ఈ సినారియో. సో చెప్పండి సార్. యాక్చువల్గా ఫర్ అవర్ నాలెడ్జ్ పర్పస్ యు ఆర్ ఎలాబరేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అండ్ టెలింగ్, but in live scenarios, like in project scenarios, SAP is providing the standard setups, no? Most of the time they will use the standard setup only. Am I correct? Otherwise we are going to implement 2 years. 2 standard setups లేకపోతే SAP లో implementation 2 years 3 years పట్టేస్తుందండి. Yeah, that is what I'm saying is it is cloud right now, so most of the projects are going with copy and yes, standard but setup, right? not all. 30%. Okay sir, okay, 30%. 70% customization, 10% copying things, 20% standard things. What is the copying things? Field status group, order, IN, QT, కాపీ చేసి నేమ్ మార్చుకోవచ్చు. స్టాండర్డ్ థింగ్స్ PR00, PR40 దాన్ని మార్చలేవు. స్టాండర్డ్ థింగ్స్, కాపీయింగ్ థింగ్స్ అంటే అర్థం ఏంటండి? Standard things will be in the SAP system, sir. Copying things means from LSMW or BDC will copy it to the... That is LSMW, అది మాస్టర్ డేటాస్, అది రాదు ఇక్కడికి. స్టాండర్డ్ థింగ్స్, కాపీ థింగ్స్ ఏమంటారండి?